మీడియా మిత్రులందరికీ నమస్తే। ఈరోజు మనకి ఉదయం 4 గంటల నుంచి 5:30 మధ్యలో వచ్చేసి రోడ్డు ప్రమాదం జరిగింది। సూర్యాపేట నుంచి ఇటు ఏలూరుకి వెళ్తున్న బస్సు ఆ బస్సు ప్రమాదం జరిగి దగ్గర మహిళలు ఎక్కువ మంది ఉన్నారు। 6 మహిళలతో పాటు 6 మంది చనిపోవడం జరిగింది। 20 మందికి దాదాపుగా గాయాలైపోయి ఆసుపత్రుల్లో ఉన్నారు అని చెప్పేసి మనం పొద్దున్నే వార్తలు చూడడం జరిగింది। ఇప్పటికైనా రవాణా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు మీరు రాజీనామా చేసేసేయండి। ఇప్పటిదాకా మీకు అసలు కనీసం వచ్చేసి బాధ్యత లేకుండా 3 సంవత్సరాలు అయింది। పోయినసారి వచ్చేసి చేవెళ్ళ దగ్గరనే యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చెప్పినాం, ఫిట్నెస్లు ఉన్నాయా బండ్లు, ఎక్కడో రిజిస్ట్రేషన్ నాగాలాండ్, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, గోవా అని చెప్పేసి అలాంటి బండ్లను వచ్చేసి ఎట్లా పర్మిట్లు ఇస్తున్నారు మీరు? ఇక్కడ ఈ పర్మిట్లు ఇచ్చుకుంటూ ఈ విధంగా జనాలను అంటే ప్రాణాలు లెక్కలేవా? నువ్వు మినిస్టర్గా దేనికి ఉన్నావు? నువ్వు కనీసం నీ బాధ్యతను నెరవేర్చకుండా ఈ రోజున వచ్చేసి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి। అదేవిధంగా వచ్చేసి బండి ఆగి ఉన్న ఒక లారీని గుద్దడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు। మరి డ్రైవర్లు ఎంతసేపు వాళ్ళకు వచ్చేసి కనీసం అనుభవం ఉన్నదా? వాళ్ళు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది? ఎందుకు వచ్చేసి మీరు రవాణా మంత్రిగా ఉండొచ్చు అవన్నీ చూసుకోలేకపోతే ఎందుకు మీకు డబ్బులు మూటలు కట్టబెట్టి మీ పార్టీలకు వచ్చేసి ఫండ్స్ ఇస్తే వాళ్ళందరినీ వదిలేస్తారా? ఏం చేస్తున్నారు? ఇప్పటికీ నువ్వు రాజీనామా చేయి, నీ చేత కాదు, కనీసం రవాణా మంత్రిగా ఉండే అర్హత నీకు లేదని చెప్పేసి చెప్తున్నాము। నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। ఇంకొకటి వచ్చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారండి? అక్కడ మొత్తం వచ్చేసి రోడ్లు ఎట్లా పడితే అట్లా ఉన్నాయి। కనీసం రోడ్లు హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా రోడ్లు లేక కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి। ఏం చేస్తున్నారు మీరు? ఆర్ఎంఏ మినిస్టర్గా ఉండి మీకు కూడా చేతగాని తెలంగాణ ఉన్నారు, మీకు కూడా పరిపాలన చేత కాదు, మీరు కూడా వదిలేయండి। నేను ఒకటి చెప్తున్నా, ఇప్పటికైనా వచ్చేసి మీ బాధ్యతలు నెరవేర్చకపోతే రాజీనామాలు చేయండి। మీకు చేత కావట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చేతగాని పరిపాలన చేసుకుంటూ ఈ రోజున జనాలను వచ్చేసి ప్రాణాలకు నష్టం జరిగేటట్టుగానే చేస్తున్నారు తెలంగాణలో। కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చేసి రాజీనామా చేయాలని చెప్పి చెప్తున్నా। అలాగే ఎవరైతే ఈరోజు చనిపోయారో 6గురికి ఒక్కొక్కరికి నష్టపరిహారం 1 కోటి రూపాయలు చెల్లించాలి। అదే విధంగా వచ్చేసి ఈ ప్రభుత్వం 20 మంది దాకా వచ్చేసి గాయాలైనాయి, వాళ్లకు హాస్పిటల్ సంబంధించిన వాళ్ళకి ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో అవన్నీ వచ్చేసి మీరే ప్రభుత్వమే భరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము। ఇంకొకటి, ఇక మీద ఇలాంటి యాక్సిడెంట్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ మేము మీ మీదికే ఏదైతే రవాణా మంత్రి అయినా మన పొన్నం ప్రభాకర్ గారి మీదకి వచ్చేసి ధర్నాలకు దిగుతామో, మీ ఇంటి ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం।